సాటర్డే వచ్చిందంటే ఏం కూర చేద్దామా, ఏం డిఫరెంట్గా వందామా అని ఆలోచిస్తూ ఉంటాం. బట్ ఏమైనా డిఫరెంట్గా ఉండాలంటే ఇంట్లో ఏమైనా ఉండాలి, ఇంట్లో ఏమైనా ఉండాలంటే షాప్కి వెళ్ళాలి. సో షాప్కి వెళ్ళి తెచ్చేంత ఓపిక లేదు కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే ఎలాగోలాగా స్టార్ట్ చేశాను. కరెక్ట్గా అరౌండ్ 12కి స్టార్ట్ చేశాను. సో ఇంకా ఇంట్లో ఏమున్నాయి అంటే ఎండిపోయిన మునక్కాయలు, అలానే వంకాయలు, టమాటాలు ఉన్నాయి. ఇక ఎండిపోయిన మునక్కాయలు అని ఎందుకన్నా అంటే మా అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయింది. సో ఇక అవి ఎలాగోలాగా సేల్ చేయాలి కదా అని చెప్పి ఫస్ట్ వంకాయ కూర చేద్దామని అనుకున్నాం. బట్ వంకాయ అది సాటర్డే ఫ్రెష్గా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. ఆ రోజు ఒక్కరోజే మనం ఇంట్లో ఉంటాము, నెక్స్ట్ డే కూడా ఉంటాము. నెక్స్ట్ డే ఎలాగో సండే కాబట్టి నాన్ వెజ్. సో వెజ్కి తగ్గట్టు హ్యాపీగా ప్రశాంతంగా తినే ఒక రెసిపీ ఏంది, సాంబార్. సో సాంబార్ చేయాలంటే అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే ఉండాలి. బట్ మన దగ్గర లేవు కాబట్టి మనకి తోచిన వంట మనం స్టార్ట్ చేసాం అన్నమాట. సో ఇక ఫైనల్గా వంకాయ, టమాటా, అలానే ఎండిపోయిన మునక్కాయలు కట్ చేసేసి ఇక మన చెట్టున కాసిన ఈ దొండకాయలు 4 ఉన్నాయి. సో అవి కూడా వేసేద్దామని చెప్పి వేసేసాను. ఇంకా దీంట్లో ఏం మిస్ అయింది ఫ్రెండ్స్, ఏం మిస్ అయిందో కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. నాకైతే తెలుసు, బట్ మీకు తెలుసా తెలీదా అనేది తెలుసుకుందాం ఈరోజు. సో ఫైనల్గా ఇంకా దొండకాయలు కూడా కట్ చేసేసి వేసేసాను. నేనేదో చాలా బాగా కష్టపడుతున్నానని చెప్పి మా వదిన మధ్యలో ఉప్పు చెక్కలు ఇచ్చింది తిందామని. సో అవి పక్కన పెట్టేసి ముందుగా ఈ కూరగాయలన్నీ బాగా ఉడికించేసానుకో, దాని తర్వాత కదా. సో ఇందులో ఉప్పు, కారం, పసుపు, అలానే చింతపండు రసం, అలానే వాటర్ తగినన్ని వేసి ఫస్ట్ అయితే ఉడకబెట్టాను. బట్ ఇవి ఉడికేసరికి ఇప్పటికైపోద్దు అని చెప్పి ఇక కుక్కర్లో పెట్టేసాను. కుక్కర్లో అయితే మ్యాక్సిమం 3 విజిల్స్కి నుజ్జు అయిపోతాయి. సో ఇక ఫైనల్గా అలా చేసేసాను. ఇక మనకు కూరగాయల చెత్త వస్తుంది కదా, ఈ కూరగాయల చెత్త మొత్తం ఇలా అయితే ఎండబెట్టేస్తాను. ఇదైతే ఓ రకంగా అంటే ఫ్రెష్ కూరగాయలు అనమాట. ఆ చెత్త ఇది వచ్చేసి ఉదరపదర బాగా ఎండిపోయింది, ఇది వచ్చేసి మట్టి అయింది. సో 3 టైప్స్గా ఇలాగా సపరేట్ చేసేసి ఎండబెట్టేస్తాను అనమాట. సో ఇక ఇవన్నీ ఈరోజు క్లీనింగ్ అనమాట. ఎందుకంటే ఈ తులసి ఆకు వచ్చేసి ఇలా నానబెట్టేసి మళ్ళీ దీంట్లో ఉప్పు అలానే పసుపు వేసి వాటర్లో బాగా కొట్టి ఇలా మొక్కల మీద చల్లితే పురుగులు చచ్చిపోతాయంట. తులసి ఆకు ఎలాగో యాంటీబయాటిక్ కదా అని చెప్పి ఇలా చేశాను. ఎందుకంటే ఫుల్గా పురుగు పట్టేసింది. సో మొత్తం క్లీన్ చేయాలి, ఇది ఒక పని అనమాట. సో ఇక ఫైనల్గా మన కూరగాయలు అయితే బాగా నుజ్జుగా అయిపోయాయి, అంత బాగా ఉడికిపోయాయి. సో ఇలా ట్యాప్ కింద పెట్టేస్తే నిమిషంలో అయిపోద్ది, కుక్కర్ అంతా వెయిట్ చేయలేకుండా. చూసారా బాగా ఉడికిపోయేసింది. మర్చిపోయినాను ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసి ఎర్రగడ్డలు కూడా వేసాను, అది చెప్పడం మర్చిపోయాను అనుకుంటా. సో ఇంకా ఫైనల్గా ఇలా గిన్నెలో వేసేసి సేమ్ కుక్కర్లో పెసరపప్పు వేసి ఇందులో ఒక 4 వెల్లుల్లిపాయ, అలానే కొద్దిగా పసుపు, వాటర్ వేసేసి ఇంకో 3 విజిల్ పాటు పెడితే అంతే, పప్పు కూడా ఉడికిపోతుంది. సో ఒక సైడ్ రైస్ అయితే అయిపోయింది, రైస్ బాగా ఉడికిపోయి వంచేసి కూడా అయిపోయింది. ఇక మనకి మిగిలి ఉండేది ఏంటి, ఓన్లీ సాంబార్. సో పప్పు కూడా ఉడికిపోయింది కాబట్టి ముద్దకం తీసి బాగా రుబ్బేసుకుందాము. పప్పు రుబ్బుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఇందులో గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, అలానే కొద్దిగా ఇంగువ, కరివేపాకు ఎండిపోయింది ఉండింది. సో ఏదైతే ఏమీ ఫ్లేవర్కే కదా అని చెప్పి వేసేసాను. ఇంకా సన్నగా తరిగిన ఆనియన్స్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ నేను తెల్లగడ్డ వేసాను, బట్ రెండోసారి కొద్దిగా ఫ్లేవర్ చేస్తున్నాను. తెల్లగడ్డ ఎంతైనా మంచిదే కదా తినడానికి అని చెప్పి వేసేసాను.
ఇక బాగా ముద్దకంతో పప్పు ఎనుక్కున్నాం కదా, ఆ పప్పుని యాడ్ చేసేసి అలానే మన దగ్గర కూరగాయలు బాగా ఉడికిపెట్టేసుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసేస్తే అంతే. ఇంకొద్దిసేపట్లో మనకు టేస్టీయెస్ట్ ఎమ్మీయెస్ట్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. సో కూరగాయలు లేవని చెప్పి సాంబార్ చేయకుండా ఉండలేం కదా అని ఒక ఆలోచనతో ఇది చేసిందనమాట. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఫైనల్గా ఉప్పు కొంచెం తగ్గింది, ఉప్పు యాడ్ చేసేసుకుంటే ది బెస్ట్. ఈ లోపల అంట్లు కూడా తోమేశాను. ఫైనల్గా అయిపోయింది టేస్టీయెస్ట్ ఎమ్మీయెస్ట్ పీస్ఫుల్గా సాటర్డే అయిపోయింది. అదేంటో సాటర్డే సండే ఒక 2 అవర్స్లో అయిపోతుంది. అదే మండే టు ఫ్రైడే 2 సంవత్సరాలు అయినట్టు ఉంటుంది. ఫైనల్గా 1:15 కల్లా మనకు వంట అయిపోయింది. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో.